కిడ్స్కి చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. కానీ మనం హెల్తీ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నాం కదా. ఈరోజు నేను మైదా లేకుండా గోధుమ పిండి యూస్ చేసి సూపర్ డెలిషియస్ చాక్లెట్ కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. వీట్ ఫ్లోర్తో చాక్లెట్ కేక్ని స్టెప్ బై స్టెప్ సింపుల్గా చూపిస్తాను. బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి ఈ కేక్ రెసిపీని. ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 100% గోధుమ పిండి బెల్లంతో సూపర్ సాఫ్ట్గా ఈ చాక్లెట్ కేక్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఎగ్స్ యూస్ చేసే చేస్తున్నానండి. సో ప్రోటీన్ కూడా వెళ్తుంది కదా అని చెప్పి పిల్లలకి ఎగ్లెస్ కూడా చేసుకోవచ్చు, అది కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకోండి. ఇక్కడ నేను బీటర్ యూస్ చేస్తున్నానండి. బీటర్ లేని వాళ్ళు మిక్సీ జార్ తీసుకుని అందులో 2 ఎగ్స్ వేసుకోండి. వీటిని 1 మినిట్ పాటు బాగా బీట్ చేసుకోండి. స్లోగా స్టార్ట్ చేసి ఇంక్రీజ్ చేసుకోండి. చాలా స్మూత్గా లైట్గా అవ్వాలి, మంచి ఫోమీ టెక్స్చర్ రావాలి. ఇలా వస్తే సరిపోతుందండి. వీటిని విధంగా బాగా బీట్ చేసిన తర్వాత అందులో షుగర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి. అరకప్పుకి కొంచెం 1 టేబుల్ స్పూన్ ఎక్కువ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. సో బీటర్ కాబట్టి నేను డైరెక్ట్గానే వేసేసాను. వీటిని కూడా 1 మినిట్ పాటు బాగా బీట్ చేసుకోండి. అదే మిక్సీ జార్ అయితే 2 ఎగ్స్ వేసుకుని అందులోనే షుగర్ కూడా వేసుకోండి. షుగర్ వేయగానే మంచి క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత అందులో 1/2 కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని వీటిని కూడా 1 మినిట్ పాటు బాగా బీట్ చేయండి. సో వీటంతటిని మిక్సీ జార్లోకి వేసుకుని స్లోగా స్టార్ట్ చేసి హై స్పీడ్ పెంచుకుంటూ బాగా మిక్స్ పట్టుకోవాలండి. మంచి ఫోమీ టెక్స్చర్ అనేది రావాలి. అలా వచ్చిన తర్వాత వాటిని ఈ విధంగా బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ స్ట్రైనర్ పెట్టుకుని 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుని వీటిని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా మొత్తం జల్లించుకున్నాక ఎక్కడ లంప్స్ లేకుండా ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ కోకో పౌడర్ వేసుకుంటే బ్యాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. నేను 1/2 కప్ ఎక్కువ వేసాను కాబట్టి బ్యాటర్ కొంచెం థిక్గా వస్తుంది. ఆ టైంలో కొంచెంగా పాలను వేసుకుంటూ బాగా మిక్స్ చేయండి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ కేక్ టిన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండితో కోట్ చేసుకోండి, లేదా బటర్ పేపర్ ఉంటే అదే వేసుకుని ఆయిల్ అప్లై చేయండి. బ్యాటర్ని కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 2 మినిట్స్ ట్యాప్ చేసి 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసినటువంటి బౌల్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. ఇక్కడ బీటర్ యూస్ చేసాం కాబట్టి బీటర్ కాకుండా మిక్సీ జార్ అయితే మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. కేక్ అనేది కరెక్ట్గా బేక్ అయిందండి. వీటిని చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. అంచుల చివర చాక్తో ఈ విధంగా రిమూవ్ చేస్తూ డిమోల్డ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. మన వీట్ ఫ్లోర్ చాక్లెట్ కేక్ రెడీ అండి. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా స్పంజీగా ఉంటుంది. ఇలా బీటర్ యూస్ చేయడం వల్ల స్పంజీనెస్ సేమ్ మనకి బేకరీ స్టైల్ ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుందండి. పైన మీ దగ్గర ఉంటే కనుక చాక్లెట్ క్రీమ్ అప్లై చేసుకోండి. కావాలనుకుంటే కనుక ఫ్రాస్టింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే. బటర్, షుగర్ ఉంటే సరిపోతుంది. ఫ్రాస్టింగ్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అది మరొకసారి వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మైదా లేకుండా కూడా పర్ఫెక్ట్గా కేక్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మేక్ ఇట్, టేస్ట్ ఇట్ and fall in love with every bite. Thanks for watching. Thank you.